నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను సింధు. ఈరోజు మనతో పాటు డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ విద్య గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, డయాబెటీస్ అంటే చాలామందికి ఇప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక 100%లో చాలామంది ఒక 50-70% ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ డయాబెటిక్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుందో తెలియజేయండి. డయాబెటీస్ మనం వాడుక భాషలో షుగర్ వ్యాధి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిసీజ్ కాదు, ఒక డిస్టర్బెన్స్, బాడీలో ఉండే హార్మోన్ డిస్టర్బెన్స్గా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ మన సాధారణంగా ఉండే డైట్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ తర్వాత వచ్చే గ్లూకోజ్ మన శరీరానికి ఎనర్జీ రూపంలో అందాలి. సో ఈ గ్లూకోజ్ ఎనర్జీగా అందడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ అనేది ఒక వెహికల్ లాగా పనిచేస్తుంది. ఎవరిలో అయితే ఈ ఇన్సులిన్ సిక్రేషన్ అనేది కంప్లీట్గా ఆగిపోతుందో వాళ్ళల్లో వచ్చే షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బ్లడ్లో ఉండవలసిన కామన్ పీపుల్లో నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఎందుకంటే ఇన్సులిన్ తీసుకుపోయే వెహికల్ లేకపోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల బ్లడ్లో ఉండాల్సిన షుగర్ లెవెల్ పెరిగిపోవడాన్ని హైపర్ గ్లైసీమియా లేదా షుగర్ వ్యాధి, డయాబెటీస్ అంటారు. సో నార్మల్గా మన బ్లడ్లో షుగర్ అనేది ఫాస్టింగ్ తినడానికి ముందు 100 లోపల ఉండాలి, 100 mg/dL. అదే తిన్న తర్వాత 2 hours తర్వాత 140-160 mg/dL ఉండాలి. ఎవరిలో అయితే ఈ ఇన్సులిన్ తగ్గిపోతుందో, ఇన్సులిన్ ప్రొడక్షన్ రాకుండా నిలిచిపోతుందో వాళ్ళలో ఈ సాధారణ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ 120 లోపల ఉండవలసింది అబోవ్ 120 mg ఉండడం, అండ్ 2 hours తర్వాత 200 mg/dL ఇలా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే డిసీజ్ కండిషన్ని డయాబెటిక్ మిల్లిటస్ అంటారు. సో దీన్ని ఎలా గుర్తించాలి? ఒక వ్యక్తి డయాబెటీస్ వ్యాధిన బారిన పడుతున్నారంటే మన బాడీ కొన్ని సిగ్నల్స్ చూపిస్తుంది. ఒకటి, అధికంగా యూరిన్ పాస్ చేయడం, దాన్ని పాలియూరియా అంటారు. సాధారణంగా డేలో నైట్లో పాస్ చేయవలసిన యూరిన్ ఫ్రీక్వెన్సీ అండ్ క్వాంటిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎవ్రీడే నైట్ ఫ్రీక్వెన్సీ పెరగడం, క్రమేణా గ్రాడ్యువల్గా ఈ ఫ్రీక్వెన్సీ అనేది నైట్తో పాటు డే కూడా, సో 24 hours యూరిన్ ప్యాసేజ్ అనేది నార్మల్ కంటే 3 times ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ డయాబెటిక్ సిగ్నల్ రూపంలో చూపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, పాలిఫేజియా. ఫేజియా మీన్స్ ఆకలి విపరీతంగా ఉండడం, తీసుకున్న ప్రతి 2 గంటల తర్వాత డైజెషన్ ఫాస్ట్గా అయిపోయి మళ్ళీ ఆకలి వేయడం జరుగుతుంది. విపరీతమైన ఆకలి, విపరీతమైన మూత్రం, తర్వాత విపరీతమైన దాహం, అధిక దాహం. ఈ 3 క్లినికల్ ఫీచర్స్ని బట్టి ఒక వ్యక్తి డయాబెటిక్ రిస్క్ జోన్లోకి వెళ్తున్నారనే బాడీ సిగ్నల్ చూపిస్తుంది. వీటితో పాటుగా వీక్నెస్. ఎందుకు ఒక డయాబెటిక్ పర్సన్లో వీక్నెస్, వెయిట్ లాస్ ఉంటుంది అంటే మనం తీసుకున్న ఆహారం నుంచి వచ్చిన ఎనర్జీ గ్లూకోజ్ బాడీకి యూటిలైజ్ అవ్వకుండా అన్నెసెసరీగా షుగర్ వ్యర్థంగా బ్లడ్లో మిగిలిపోతుంది. సో మనకు ఎనర్జీ బాడీకి అందనప్పుడు పెరిఫరల్ పార్ట్స్కి, బ్రెయిన్కి, కాళ్ళకు, చేతులకు, హార్ట్ ఫంక్షన్, ఏదైనా ఆర్గాన్ పనిచేయాలంటే ఎనర్జీ కావాలి ఒక సెల్ ఫంక్షన్కి. ఈ డయాబెటిక్ డిస్టర్బెన్స్ బారిన పడిన వాళ్ళలో ఎనర్జీ అనేది ఆర్గాన్ వరకు వెళ్ళదు, ఓన్లీ బ్లడ్లో వృధాగా పడి ఉంటుంది. సో ఎనర్జీ ఉంటుంది బట్ బాడీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేకపోవడం వల్ల వీక్నెస్, దాని ద్వారా వెయిట్ లాస్కి కోల్పోతుంటారు. అధికంగా చెమటలు రావటం, క్రమేణా చూపు తగ్గిపోవటం, కొంతమందిలో జాయింట్ పెయిన్స్ రావటం, కొంతమందిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వీటన్నిటితో పాటు ఒక డయాబెటిక్ పర్సన్ ఏదైనా ఇంజూరీకి లోనైనప్పుడు, ఒక దెబ్బ తగిలినప్పుడు తొందరగా మానదు. ఎందుకంటే ఆ గాయం షుగర్ లెవెల్ మనకు షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఏదైనా లోవర్ ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్నప్పుడు షుగర్ అనేది వాటికి ఆహారంగా మారి పెరిగిపోతుంది. సో దానివల్ల ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నప్పటికీ గాయాలు మానకుండా అది గ్యాంగ్రీన్కి, అల్సరేషన్కి మారే అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ని ఇనిషియల్ స్టేజ్లోనే, అది ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. 3 months యావరేజ్ షుగర్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే HbA1c 6.5 లోపల ఉన్నప్పుడే మనం రికగ్నైజ్ చేసినట్లయితే ఈ డయాబెటిక్ అనేది డిసీజ్గా మారకుండా, కంప్లీట్గా డిస్టర్బెన్స్గా మారకుండా ఇనిషియల్ స్టేజ్లోనే మనం రివర్స్ అంటే నార్మల్ స్టేజ్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, చాలామంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు డయాబెటీస్ ఉన్నవారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? డైరెక్ట్గా ఒక డయాబెటిక్ పర్సన్కి డాక్టర్ ఎవరు ఇన్సులిన్ అడ్వైస్ చేయరు. ఎవరిలో ఇన్సులిన్ తీసుకుంటారంటే డయాబెటీస్లో కూడా రకాలు ఉంటాయి. ఒకటి type 1 డయాబెటీస్, రెండవది type 2 డయాబెటీస్. ఇవి 2 దీర్ఘకాలికమైన డయాబెటీస్ టైప్స్ కింద వస్తాయి. దీర్ఘకాలికం అంటే ఒకసారి డయాబెటిక్ అటాక్ అయినప్పుడు లైఫ్ టైం కంటిన్యూ అవుతుంది డిస్టర్బెన్స్.
సో ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్న పిల్లల్లో మరియు 20 సంవత్సరాలలోపు వాళ్ళలో వచ్చేది టైప్ 1 డయాబెటీస్, ఎర్లీ స్టేజ్లో వచ్చే డయాబెటీస్. వీళ్ళలో ఎందుకు వస్తుంది అంత చిన్న ఏజ్లో అంటే, ఒకటి ప్యాంక్రియాస్ నుంచి రావాల్సిన ఇన్సులిన్ ఆ సెల్స్ అనేవి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడం, 2 జెనెటికల్గా పేరెంట్స్లో ఇద్దరిలో డయాబెటీస్ ఉన్నప్పుడు పిల్లల్లో వచ్చే రిస్క్ ఉండడం, అండ్ సెకండ్ థింగ్ ఏదైనా ఇమ్యూనిటీ సిస్టమ్ డిజార్డర్స్ ఉండటం వల్ల వచ్చేదే చిన్న పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్. వాళ్ళలో ప్యాంక్రియాస్ నుంచి 0 ఇన్సులిన్, కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో బయట నుంచి తీసుకుంటారు, కంపల్సరీగా తీసుకోవాల్సిందే, అదర్వైజ్ కాంప్లికేషన్స్ కూడా చాలా వర్స్ కంప్లైంట్స్ ఉంటాయి. ఓకే. అదే టైప్ 2 డయాబెటీస్కి వచ్చారనుకోండి, వాళ్ళలో ప్యాంక్రియాస్ ఉంటుంది, కొంతవరకు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, బట్ ఆ ఇన్సులిన్ మనకు సరిపోయినంతగా ఉండదు, అంటే రిలీజ్ అవుతుంది సరిపోయినంతగా లేకపోవడం వల్ల ఆ బ్యాలెన్స్ని మెడికేషన్ రూపంలో ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా సీరియస్ ఇష్యూ కాదు, లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కాదు. మనం మెడికేషన్ ద్వారా తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు, వాకింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్, బరువును కంట్రోల్ పెట్టుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక టైప్ 2 డయాబెటీస్ అనేది అంత సివియర్ ఇష్యూ కాదు. బట్ టైప్ 2 డయాబెటీస్ అనేది నెగ్లెక్ట్ చేస్తే, ఇన్సులిన్ ఒక్క పూట నెగ్లెక్ట్ చేసినా తీసుకోకపోయినా కాంప్లికేషన్ చాలా విపరీతంగా ఉంటాయి, ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు ఏ స్టేజ్లో ఇన్సులిన్ అనేది తీసుకోవాలి డాక్టర్? టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ సజెస్ట్ చేస్తారు. టైప్ 1 అంటే 20 సంవత్సరాల లోపల వచ్చిన వాళ్ళకు, చిన్న పిల్లల్లో వస్తే చూడండి 2 years 3 years ఎప్పుడైనా సరే చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అందరికీ ఇన్సులిన్ సజెస్ట్ చేస్తారు. వీళ్ళలో ఇంకా సెకండ్ ఆల్టర్నేట్ లేదు, ఎందుకంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ 0 కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్. ఇటువంటి కేసెస్లో హోమియోపతి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఎంత ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ వీక్ అవుతారు, వెయిట్ పెరగరు, చాలా టైర్డ్గా వీక్నెస్గా ఉండడం, కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. హోమియోపతి ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుతుంది, వెయిట్ లాస్ అవ్వకుండా, వీక్నెస్ అవ్వకుండా, స్టామినా లెవెల్స్ పెరగడం, అదర్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ వాళ్ళకు వచ్చే కొత్త ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఏవీ రాకుండా హోమియోపతి అనేది అడిషనల్గా అడ్వాంటేజ్ లాగా పనిచేస్తుంది. బట్ ఆల్టర్నేట్ ఇన్సులిన్ తీయలేవు ఇటువంటి కేసెస్లో. బట్ టైప్ 2 డయాబెటీస్ అనేది 30 years తర్వాత వచ్చే డయాబెటీస్. ఇది ఒకటేసారి డేలో డెవలప్ అవ్వదు, దీర్ఘకాలికమైన ప్రాబ్లం కాబట్టి స్లోగా స్టార్ట్ అవుతుంది, చాలా టైం పడుతుంది. ఒక డయాబెటిక్ పర్సన్ డయాబెటీస్లో ల్యాండ్ అవ్వడానికి ముందు ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఉంటుంది. ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ కండిషన్కి ముందస్తూ ఉండే ఒక వార్నింగ్ సైన్ లాంటిది. ఇది ఎప్పుడు గుర్తించాలి అంటే, ఏ పర్సన్కి అయితే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్లో కానీ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, సెకండ్ థింగ్ అధిక బరువుతో బాధపడే వాళ్ళు, BMI 25 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అండ్ ఆల్రెడీ అదర్ హార్మోన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఈ డయాబెటీస్ టైప్ 2 వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ 40 years పైన వాళ్ళలో. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి, ఈ 4 group పీపుల్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫాస్టింగ్ షుగర్ లెవెల్, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్, దీంతో పాటుగా HbA1c, ఫాస్టింగ్ 120లో దగ్గరగా ఉన్న, పోస్ట్ లంచ్ 140 mg/dL కంటే ఎక్కువగా ఉన్న, HbA1c లెవెల్ 6 to 6.5, ఈ 3 digitsలో ఎక్కడ ఉన్నా కానీ ఒక పర్సన్ డయాబెటిక్స్తో సఫర్ అవుతున్నారని అర్థం. బట్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఎటువంటి వార్నింగ్ సైన్స్ ఉండవు, సిమ్టమ్స్ ఏమీ ఉండవు, జస్ట్ చెకప్లో, జనరల్ చెకప్లో బయటపడడం తప్ప ఎటువంటి లక్షణాలు ఉండవు. సో గుర్తించడం కొంచెం కష్టం. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ప్రతి 6 monthsకి ఒకసారి షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటూ, ఇన్ కేస్ ప్రీ డయాబెటిక్లో ల్యాండ్ అయినప్పుడు డాక్టర్ని సంప్రదించి ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి రివర్స్గా నార్మల్ పర్సన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. నెగ్లెక్ట్ చేసి రిపోర్ట్ చేయించకుండా, మళ్ళీ సేమ్ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకున్నా, వెయిట్ లాస్ అవ్వకున్నా కానీ ప్రీ డయాబెటిక్ కండిషన్తో బాధపడే వాళ్ళలో ప్రతి 100 మందిలో 50 మంది డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది, అంటే డయాబెటీస్లో ల్యాండ్ అవుతారు. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అనే స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇవి 2 కూడా దీర్ఘకాలికమైన డయాబెటీస్లు. ఇవి కాకుండా కొన్ని షార్ట్ అంటే అక్యూట్ డయాబెటీస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్లో, కొంతమందిలో ఒబేస్ ఉన్న వాళ్ళలో, అధిక బరువుతో ఉన్న వాళ్ళలో 3rd trimester అంటే 7వ నెల నుంచి 9వ నెలలో ఇన్సులిన్ రెసిస్టెంట్ డెవలప్ అవుతుంది. వాళ్ళలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది చాలా తాత్కాలికమైన ప్రాబ్లం.
డెలివరీ తర్వాత 80% ఆఫ్ ద ఉమెన్లో బ్యాక్ వచ్చేస్తుంది. చాలా కొద్ది మందిలో మాత్రమే 20% ఆఫ్ ద కేసెస్లో డయాబెటిక్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, డైట్ మోడిఫికేషన్ ద్వారా, మెడికేషన్ అవసరం లేకుండా కూడా నార్మల్కి తీసుకురావచ్చు. ఇవి కాకుండా అధికంగా మెడిసిన్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అబ్నార్మల్గా డాక్టర్ సజెషన్ లేకుండా కానీ విపరీతమైన మెడికేషన్ యూస్ చేసే వాళ్ళలో, అధిక ఒత్తిడికి లోనయ్యే వాళ్ళలో వచ్చేది కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటారు. ఇది కూడా షార్ట్ ఫేజ్, మళ్ళీ కేర్ఫుల్గా ఉన్నప్పుడు రివర్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి అయితే చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ ఉంటే వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రీ డయాబెటిక్ కండిషన్ ఇది కూడా ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లోనే బయటపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఫాస్టింగ్ షుగర్ లెవెల్ 120కి దగ్గరగా ఉన్న, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్ 160 ఎబో అండ్ HbA1c బిట్వీన్ 6 to 6.5 ఈ డిజీస్లో కనిపించినప్పుడు 100% డైట్ తోటే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ డైట్ కూడా స్ప్లిట్ మీల్స్ అంటే కార్బోహైడ్రేట్ అనేది చాలా వరకు తగ్గించేసి హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్, దీంతో పాటుగా మినిమం అండ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మినిమం వాకింగ్ మెయింటైన్ చేస్తే బ్లడ్ గ్లూకోజ్ అనేది మళ్ళీ నార్మల్కి లేదా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, డయాబెటీస్ ఉన్నవారికి తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏముంటాయి డాక్టర్? డయాబెటీస్ వాళ్ళలో ఎస్పెషల్లీ డయాబెటిక్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఒక డయాబెటిక్ పర్సన్ ఈక్వల్ టు నార్మల్ పర్సన్. ఎప్పుడైతే షుగర్ లెవెల్ అబ్నార్మల్గా పెరుగుతుందో వాళ్ళలో మాత్రమే ప్రాబ్లమ్స్ కానీ సిమ్టమ్స్ కానీ కంట్రోల్లో లేదా షుగర్ లెవెల్ 300 ఎబో ఉన్న వాళ్ళలో వచ్చేది డయాబెటిక్ కాంప్లికేషన్స్. సాధారణంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపించేది డయాబెటిక్ ఆర్థ్రోపతి. ఈ ఎక్సెస్ షుగర్ లెవెల్స్ అంతా కూడా పెద్ద పెద్ద జాయింట్స్లో పేర్కొని పోవడం జరుగుతుంది. అంటే నీ జాయింట్స్ కానీ, హిప్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, ఇవి కూడా ఈ మూడు కూడా మన బాడీలో ఉండే మేజర్ జాయింట్స్. ఎక్సెస్ షుగర్ లెవెల్ అంతా కూడా జాయింట్స్లో పేరుకోవడం వల్ల మూమెంట్ కష్టంగా మారిపోతుంది, స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది, జాయింట్ మూవ్ అవ్వదు, కదిలిచ్చినప్పుడు పెయిన్ఫుల్గా ఉండడం, స్టిఫ్నెస్ డెవలప్ అవడం జరుగుతుంది. వీటిని ఫ్రోజన్ జాయింట్స్ అంటారు. మళ్ళీ షుగర్ లెవెల్ నార్మల్కి వచ్చినప్పుడు డయాబెటీస్ ఆర్థరైటిస్ నుంచి బయటపడతారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేది డయాబెటిక్ రెటినోపతి. మన శరీరంలో ఉండే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఐలో కానీ కిడ్నీలో ఉండేవి ఎక్సెస్ షుగర్ లెవెల్స్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి, బ్రేక్ అవుతాయి. సో దానివల్ల కంటి విజన్ తగ్గిపోవడం వల్ల వచ్చేది డయాబెటిక్ రెటినోపతి. ఓకే, ఇది ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. కాంప్లికేషన్స్ ఎక్కువ అబో 40 years వాళ్ళలో. అది కూడా ఈవెన్ 60 years ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటే ఏమీ అవ్వదు. ఎందుకంటే డయాబెటీస్ డిసీజ్ కాదు, ఓన్లీ ఒక డిస్టర్బెన్స్, డిజార్డర్. అబ్నార్మల్గా ఉన్నప్పుడే మెడికేషన్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రమే కాంప్లికేషన్స్ వస్తాయి తప్ప ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటే అది ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ 20+ ఏజ్లో షుగర్ లెవెల్ అబ్నార్మల్గా ఎక్కువగా ఉన్నప్పుడు రావచ్చు. ఒక 60 years పర్సన్ కేర్ఫుల్గా షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఏజ్ అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కాదు, షుగర్ లెవెల్ అది కంట్రోల్లో ఉన్నంత వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే డాక్టర్, చాలామంది ఇంట్లో కనీసం ఒక్కరైనా ఉంటారు. ఇంట్లో ఒకరికి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఇది వచ్చే అవకాశం ఉంటుందా డయాబెటిక్ అనేది? అది చెప్పలేమండి. అంటే ఎవ్రీ ఇండివిజువల్ అందరూ ఒకటి కాదు. జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ వేరుగా ఉంటుంది, వాళ్ళ బాడీ బిల్ట్ వేరుగా ఉంటుంది, ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటుంది. బట్ కొంతవరకు మాత్రం పేరెంట్స్లో ఉంటే చిల్డ్రన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయడం, ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఒక ఫ్యామిలీలో అందరికీ ఉంటుందా అంటే అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ డిస్పోజిషన్ అనేది కొంతమందిలోనే ఉంటుంది. మోస్ట్లీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, చాలామందికి అంటే 300 to 400 ఉంటుంది డయాబెటిక్ అనేది. సో ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు? ఒక డయాబెటిక్ పర్సన్ ఆల్రెడీ షుగర్తో బాధపడుతూ మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళలో 200 లోపల కనుక మెయింటైన్ చేస్తే, ఫాస్టింగ్ షుగర్ లెవెల్ 120 mg/dL అండ్ పోస్ట్ లంచ్ భోజనం తీసుకున్న 2 hours తర్వాత షుగర్ లెవెల్ 200 లేదా 180 mg/dL. ఈ డిజిట్స్ మెయింటైన్ చేసినంత వరకు ఏమీ అవ్వదు, వేరే కాంప్లికేషన్స్ ఏమీ రావు. ఎక్సెస్ 200 and 250 ఉన్నప్పుడు మాత్రమే 1/1 ఏదన్నా ఒక. మేడం, డయాబెటీస్ ఉన్న వారికి ఏదైనా ఇంజురీ అయితే తొందరగా క్యూర్ అవ్వదు అని అంటారు, ఎందువల్ల అనుకోవచ్చు? సో ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో ఒక ఇంజురీ కానీ ఏదైనా దెబ్బ తగిలినా
తొందరగా హీల్ అవ్వదు ఎవరికంటే కంట్రోల్లో లేని వాళ్ళకు ఎక్సెస్ షుగర్ లెవెల్. ఎందుకంటే మనకు షుగర్, గ్లూకోజ్ ఎలా ఎనర్జీనో ఒక పర్సన్కి ఇంజురీ తగిలినప్పుడు లేదంటే దెబ్బ తగిలినప్పుడు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్స్కి గ్లూకోజ్ ఫుడ్ లాగా ఎనర్జీ లాగా పనిచేసి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళలో మెడికేషన్ ఇచ్చినా కానీ అంత ఈజీగా రెస్పాన్స్ ఉండదు. సో షుగర్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, చాలా క్రానిక్గా ఇయర్స్ టుగెదర్ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇన్ఫెక్షన్స్, అదర్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంజురీ ఎలా మానదో ఎట్ ద సేమ్ టైం ఒక డయాబెటిక్ పర్సన్కి ఒక సర్జరీ చేయాలన్నా, ఆపరేషన్ చేయాలన్నా, ఎగ్జాంపుల్ చిన్న క్యాటరాక్ట్ ఐ సర్జరీ చేయాలన్నా కానీ షుగర్ లెవెల్ ఖచ్చితంగా టెస్ట్ చేసి కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఎబో 200 ఉన్నప్పుడు సర్జరీ చేయరు. ఎందుకంటే సర్జరీ కూడా చిన్న మైనర్ ట్రామానే బాడీకి. సో అది హీల్ అవ్వాలన్నా కానీ షుగర్ లెవెల్ నార్మల్గా ఉండాలి. ఒక పర్సన్లో దెబ్బలు, గాయాలు, ఇంజూరీస్, ఆపరేషన్ తాలూకా సూచరింగ్ కూడా మానాలి అంటే షుగర్ లెవెల్ ఖచ్చితంగా నార్మల్గా ఉండాలి. కాబట్టి షుగర్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మాత్రమే HbA1c బిలో 6.5 మెయింటైన్ అయిన తర్వాత మాత్రమే సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ చాలా అబ్నార్మల్గా ఎక్కువగా ఉంది, టెంపరీగా ఇన్సులిన్ తీసుకొని ఆ 1 వీక్ ఆర్ 10 డేస్ పీరియడ్లో నార్మల్కి తీసుకొచ్చిన తర్వాత ఇన్సులిన్ మళ్ళీ రిమూవ్ చేసేసి సర్జరీ తర్వాత మెడికేషన్తో మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, డయాబెటీస్ అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉందా? సో డయాబెటిక్ విషయంలో క్యూర్ అన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు యాక్చువల్గా డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, వ్యాధి కాదు, ఒక హార్మోన్ డిస్టర్బెన్స్. కాబట్టి దీన్ని కంట్రోల్లో ఉంచడం, అదుపులో ఉంచడం, రక్తంలో బ్లడ్ స్థాయిలు అనేవి మేనేజ్ చేయడం అంటారు. ఎప్పుడైనా బ్లడ్లో ఈవెన్ డయాబెటిక్ పర్సన్ టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఏ ఏజ్లో డయాబెటీస్తో సఫర్ అయినా షుగర్ లెవెల్ నార్మల్లో ఉన్నంత వరకు ఒక డయాబెటిక్ పర్సన్ ఈక్వల్ టు నార్మల్ హెల్దీ పర్సన్. ఎప్పుడైనా కంట్రోల్ తప్పినప్పుడు మాత్రమే, అది ఫాస్టింగ్ షుగర్ లెవెల్ 125 క్రాస్ అయినప్పుడు, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్ 180 ఆర్ 200 క్రాస్ అయినప్పుడు, ఈ డిజీజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఒక డయాబెటిక్ పర్సన్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. సో కంట్రోల్లో ఉన్నంత వరకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, మదర్ డయాబెటిక్ అయితే చైల్డ్కి అది సంక్రమించే అవకాశం ఉంటుందా? చాలా కొద్ది వరకు మాత్రమే. అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్తో ఉన్నప్పుడు డెలివరీ అయ్యే బేబీలో కొద్ది వరకు రిస్క్ ఉంటుంది. ఇమ్మీడియట్గా డెలివరీ అయిన వెంటనే బేబీకి కూడా షుగర్ లెవెల్ చెక్ చేస్తారు. సేమ్ 125 కంటే ఎబో ఉన్నప్పుడు మాత్రమే చాలా షార్ట్ పీరియడ్ తొందరగా ఇన్సులిన్తో మళ్ళీ నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. ఆ బేబీ కూడా వెయిట్ ఎక్కువగా ఉంటాయి, ఎబో 3.5 ఆర్ ఎబో 4 kgs బేబీ ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ షుగర్ రిస్క్ అనేది ఉంటుంది. నార్మల్ వెయిట్ ఉన్న బేబీకి అంత ఈజీగా షుగర్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు. ఖచ్చితంగా మదర్ ఆర్ ఫాదర్ డయాబెటిక్ ఉన్నప్పుడు వెంటనే డెలివరీ తర్వాత రావాల్సిన అవసరం లేదు. బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేసి రిస్క్ ఉందా లేదా అనేది చూస్తారు. ఓకే, డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? మెయిన్గా డయాబెటీస్, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ కంప్లీట్గా మేనేజ్మెంట్ మన చేతుల్లోనే ఉంటుంది. 80% ఫుడ్ రోల్ అంటే డైట్ రిస్ట్రిక్షన్, డైట్ మేనేజ్మెంట్, 20% మెడికేషన్. ఈ డైట్లో కూడా ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి రైస్, ఎస్పెషల్లీ వైట్ కలర్లో ఉన్న ఏదైనా సరే రైస్, పొటాటోస్, బ్రెడ్, కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నది మన ఫుడ్ ఇంటేక్లో తగ్గించడం. వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్, రెడ్ రైస్ సెకండ్ ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, హై ఫైబర్ డైట్. ఎందుకంటే డైజెషన్, ఈ ఫైబర్ అనేది డైజెషన్ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి గ్లూకోజ్ కన్జ్యూమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లో కార్బోహైడ్రేట్, హై ఫైబర్ అండ్ లో షుగర్ డైట్ అనేది డయాబెటీస్కి కీ రోల్గా మెయిన్గా ప్రైమరీగా అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. BMI ఎక్కువగా ఉన్న వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వెయిట్ తగ్గించడం, కరెక్ట్గా మోడరేట్గా బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళలో ఫర్దర్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం రెండు సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అవర్స్ టుగెదర్ ఒకే పొజిషన్లో కూర్చోకుండా మినిమం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం కూడా ఇటువంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఒక డయాబెటిక్ పర్సన్ హెల్దీ జోన్లో ఉండాలంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ డైట్, సెకండ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మెడికేషన్. ఈ 3 ప్రాపర్గా ఉంటే ఒక డయాబెటిక్ పర్సన్
టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డయాబెటీస్ వారికి? ఇక్కడ మెయిన్గా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మెటబాలిక్ డయాబెటిక్ డిస్టర్బెన్స్ అనేవి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకుండా ఎప్పుడు కూడా నార్మల్ జోన్లోనే షుగర్ లెవెల్ అనేది మెయింటైన్ చేయడం ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ థింగ్, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ డయాబెటిక్ రోల్ అనేది అందరిలో ఈక్వల్గా ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు టైప్ 1 వాళ్ళలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాంప్లికేషన్స్ రాకుండా, వెయిట్ లాస్ అవ్వకుండా, విజన్ పడిపోకుండా చూడడం. అండ్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో ట్యాబ్లెట్ మీదనే మెయింటైన్ చేయడం, ఇన్సులిన్ వరకు వెళ్ళకుండా చూడడం. జెస్టేషనల్ వాళ్ళలో క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా అంతటితోనే క్లోజ్ చేయడం. ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వచ్చిన వాళ్ళలో డయాబెటీస్ వరకు వెళ్ళకుండా రివర్సిబుల్ చేయడం, అంటే నార్మల్ పర్సన్కి తీసుకురావడం. సో హోమియోపతి అనేది ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతిలో డయాబెటీస్ వాళ్ళు వచ్చే స్టేజ్ని బట్టి, అప్రోచ్ అయ్యే స్టేజ్ని బట్టి వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. బట్ ఖచ్చితంగా హోమియోపతి కనుక యాడ్ అవుతే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో కాంప్లికేషన్స్ లేకుండా 100% ఒక పర్సన్ నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే మేడం, డాక్టర్ కేర్ హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎలా ఉంది? డయాబెటీస్లో ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా, ఎందుకంటే 80% మెడికేషన్ కేర్ తీసుకున్నా కానీ 20% మేము పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం, గైడ్ చేయడం, డైట్ రిస్ట్రిక్షన్, లైఫ్ స్టైల్ ఎవ్రీ మంత్ రిపీటెడ్గా కౌన్సిల్ చేయడం వల్ల పర్సన్ కూడా ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా సరే మెటబాలిక్ డిజార్డర్ని చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3rd మంత్ షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడం అండ్ పేషెంట్ గైడ్ చేయడం అనేది ఇక్కడ తీసుకునే అడిషనల్ కేర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. డయాబెటీస్ గురించి చాలా క్లారిటీగా వివరించారు. థ్యాంక్ యూ.